హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవారు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్కి ఎప్పుడు కూడా స్ట్రైట్ గీతలు అడ్డు గీతలు ఉంటాయి. మనకు ఆ స్ట్రైట్ గీతలు ఎప్పుడు కూడా మనకి ఈ విధంగా బ్లౌజ్ పొడవు భాగం తీసుకోవాలి. ముందుగా ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ లూజు ఈ రెండు ఖర్చు భాగాలను ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా లూజ్ తీసుకోవాలి. దానికన్నా ముందు కింద బార్డర్ తీసుకుందాం బెల్ట్ భాగం కోసం. ఈ బెల్ట్ భాగం కూడా వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. బెల్ట్ వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. నడుం భాగం పైకి ఎత్తకుండా ఉండడం కోసం ఈ విధంగా బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ కోసం లూజ్ తీస్తున్నాను. బెల్ట్ దగ్గర మనకి ఇది లూజ్ ఎంత అయితే ఉందో అంత కాకుండా ఈ వెనక వాళ్ళ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వెనక భాగం మెడ భాగం తీస్తున్నాను. కరెక్ట్గా మనకి బ్లౌజ్ ఎంత అయితే ఉందో కరెక్ట్గా అంతవరకు మాత్రం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా పైకి తీసుకోవాలి. ఇప్పుడు మనం మెడ భాగాన్ని ఇక్కడ పట్టుకొని ఈ పైన భాగాన్ని షోల్డర్ దగ్గర ఈ విధంగా పట్టుకోవాలి. మెడ సాగకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనకి ఎంతైతే వస్తుందో బ్లౌజ్ లూజ్ మెడ భాగానికి అంత కరెక్ట్గా ఒక మెజర్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఖర్చు భాగం కోసం ఈ విధంగా ఒక మార్కింగ్ బయటకు తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ ఖర్చు భాగానికి పైకి పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ లూజ్ తీస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఈ విధంగా 2 మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చంక భాగం తీస్తున్నాను లూజు. మనకి ఈ భాగం ఎంతైతే కరెక్ట్గా వస్తుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఈ విధంగా ఒక మార్కింగ్ చేస్తున్నాను. లూజ్ ఎంతైతే ఉందో అంత కరెక్ట్గా పెడుతున్నాను. ఇప్పుడు పైన షోల్డర్ భాగం నుంచి కింద మెడ భాగానికి ఈ విధంగా మార్కింగ్ దగ్గర నుంచి గీసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్ కోసం సెకండ్ మార్కింగ్. ఇప్పుడు షోల్డర్ పైనుంచి చంక భాగానికి గీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు నడుం భాగం తీసుకోవాలి. మనకి నడుం లూజ్ ఎంతైతే అవసరం అవుతుందో ఆ ఖర్చు భాగం ఎంతైతే ఉందో ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. కొత్తవారు మనకి కాటన్ బ్లౌజ్ అయితే కొంచెం లాగుతుంది, క్లాత్ లాగుతుంది కాబట్టి కొంచెం అవతలకు వేసుకోవచ్చు. మార్కింగ్ కరెక్ట్గా వేసుకోకూడదు. ఇప్పుడు చంక భాగం దగ్గర 1.5 ఇంచ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంకకి డౌన్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనకి కుట్టేటప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా ఈ విధంగా మనం చూసుకోవాలి లూజ్. ఇప్పుడు షోల్డర్ భాగం నుంచి స్టిచ్చింగ్ పాయింట్ ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా ఈ నడుం భాగం కూడా కుట్టేటప్పుడు తేడా వస్తుంది చాలామందికి, అది కూడా ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇది కొంచెం పైకి వచ్చింది కాబట్టి కొంచెం పైకి మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకొని
ఈ విధంగా కూడా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఈ విధంగా సరిపోతుందో లేదో చూసుకున్నట్లయితే కరెక్ట్గా బ్లౌజ్ వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగం ఈ విధంగా కొంచెం సన్నగా ఉండేవారైతే ఈ విధంగా కొంచెం మెడ భాగాన్ని ఈ విధంగా తీసుకోవాలి. లేదు పెద్ద మెడ కావాలి లావు ఉండేవాళ్ళు అయితే ఈ విధంగా కొంచెం కిందకి జరుపుకొని ఈ విధంగా వేసుకోవాలి మార్కింగ్. ఇప్పుడు నేను పైన మార్కింగ్ దగ్గర నుంచి కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది బెల్ట్ భాగం దగ్గర వెనక తిప్పే దగ్గర రెండు జాయింట్ అతికే దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు తెలియడం కోసం. ఇప్పుడు మనకి వెనక భాగానికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఈ షోల్డర్ భాగం నుంచి మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ ఆదిని బట్టి తీసుకోవాలి. మనకి డాట్స్ పొడవు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వెనక భాగం డాట్స్ వస్తుంది. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ముందు భాగానికి ఎదర్ షేప్ వస్తుంది కాబట్టి ఆ భాగానికి మనం ఈ విధంగా మడుచుకోవాలి. ఫ్రంట్కి ఇలా విధంగా మనం ఉక్సుల భాగంతో ఈ పొడవును సాగకుండా చూసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ భాగం నుంచి కింద ఈ డాట్కి ఈ విధంగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది కొంచెం కిందకి జరుపుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది అన్నప్పుడు మనం చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ పై వేసుకొని మనకి ఇది ఎప్పుడు కూడా క్రాస్గా వేసుకోవాలి. ఈ ముక్కని మనకి ఎక్కడ సరిపోతుందో అక్కడ వీలుగా వేసుకోవాలి. ఈ విధంగా ఇటు సైడ్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను క్రాస్గా వేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు చుట్టూ మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఫ్రంట్ ఓపెన్ పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసి ఉంచుతున్నాను. ఈ విధంగా ఇప్పుడు మన బ్లౌజ్ ఉక్సుల భాగంతోనే మనం ప్రతిదీ తీసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడికి వస్తుంది కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని రౌండ్ చేసుకొని కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనకి సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఒకసారి సరిపోతుంది. ఇప్పుడు కిందకి కొంచెం స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ వైపు ఎంత లోతు తీయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా మన బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో ఖర్చు భాగాన్ని డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం
1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడికి ఈ విధంగా. ఇప్పుడు కిందకి ఎక్కడి వరకు క్లాత్ తీయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి కింద డాట్కి ఈ విధంగా షోల్డర్ మధ్యలోకి వేసుకోవాలి. ఈ విధంగా అంటే మనకి ఇక్కడికి వస్తుంది. ఈ కింద డాట్ కూడా అక్కడే వస్తుంది, లోతు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు. మనం ఇది లావుగా ఉండే వాళ్ళైతే ఈ పార్ట్ కిందకి బాగా లోతు తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఉండే వరకైతే ఈ విధంగా పైనుంచి సరిపోతుంది. ఇప్పుడు మనం నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు తీసుకోవాలి పైకి. ఈ విధంగా మనకు షేప్ లోతు వస్తుంది కాబట్టి ఆ విధంగా తీసుకోవాలి కొంచెం. ఇంకా చుట్టూ కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేస్తున్న ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ భాగంతో మనకి నడుము లూజ్ ఎంత అయితే ఉందో ఖర్చు భాగం ఆ విధంగా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ ఎదర భాగానికి ఈ 2 పర్ల మీద మాత్రం లోతు తీయాల్సి ఉంటుంది. చంక భాగం ముడతలు రాకుండా ఉండడం కోసం కొంచెం లోతు తీసుకోవాలి. మనం ఇది లూజ్ ఎక్కడి నుంచి అయితే తీస్తున్నామో అక్కడ వరకు ఈ విధంగా అక్కడి నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఈ భాగానికి మనం డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఈ ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మధ్య భాగానికి ఈ విధంగా కొంచెం క్రాస్ చేసి ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ మధ్య భాగానికి డాట్స్ ఈ విధంగా వేసుకోవాలి. మన బ్లౌజ్ ఆదిని బట్టి కూడా చూసుకోవచ్చు. క్రొత్త వారి కోసం మన ఈ ఉక్సుల వైపుతోనే మనం చూసుకోవాలి. ఈ విధంగా ఎదరికి కొంచెం గ్యాప్ ఉంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎందుకంటే ఖర్చు భాగం లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనం లోతు ఎంతవరకు అయితే తీసామో ఆ లోతు దగ్గర నుంచి కింద డాట్ వస్తుంది. అది కూడా కింద భాగాన్ని కొలుచుకోవాలి. ఈ విధంగా ఇది సన్నగా ఉండేవారైతే బాగా పెద్దగా వేసుకోవచ్చు. మా కింద డాట్ లావు ఉండేవాళ్ళు మాత్రం కొంచెం తగ్గించుకోవాలి. మనకి లూజ్ పెరిగేది ఇక్కడ కాబట్టి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది. ఈ విధంగా ఎదర భాగానికి డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎదర భాగానికి షేప్ ముక్కలు ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఉక్సుల భాగంతో మన షేప్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు కూడా కింద కొంచెం ఖర్చు భాగానికి ఇవి గ్యాప్ ఉంచాలి కాబట్టి ఖర్చు భాగానికి గ్యాప్ ఉంచి మార్కింగ్ చేస్తున్నాను. ఓపెన్ సైడ్ కూడా ఖర్చు భాగానికి అవసరం కాబట్టి ఇక్కడ కూడా గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి.
ఇది బాగా లావుగా ఉండే వాళ్ళైతే 3.5 ఇంచెస్ వస్తుంది ఓపెన్ సైడ్, నడుం భాగం అయితే 2.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ ఇటు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నడుం భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కిందకి డౌన్ చేసుకుంటూ రావాలి కొంచెం. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కటింగ్ చేస్తున్నాను. మన క్లాత్ని బట్టి ఇవి రెండు తీసుకోవచ్చు. క్లాత్ తక్కువ అయినట్లయితే ఒక్కొక్కటి తీసుకోవాలి. వేరే కలర్ అటాచ్ చేసుకోవచ్చు. వెనక భాగానికి 3 వేస్తే స్టిఫ్గా ఉంటుంది షేప్ ముక్క దగ్గర. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగానికి ఓపెన్ ముక్కలు కట్ చేస్తున్నాను. మనకు ఉక్సుల భాగానికి ఒకటి, తాలు భాగానికి ఒకటి 2 కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇది ఓపెన్ ముక్కల కోసం. ఇప్పుడు చేతులకి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది 2 పొరల మీద ఉంది. దీన్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకున్నట్లయితే 2 చేతులకి సరిపోతుంది. ఈ విధంగా వేసుకోవాలి చేతులకి. మనకి కింద లోపలికి ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి ఆ ఫోల్డింగ్ కోసం గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ లూజ్ ఎంత అవసరం అవుతుందో అంతవరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి కూడా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి మనం కొంచెం లోతు ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవాలి. మనకి ఇది చంక భాగానికి ఎంతవరకు అయితే వస్తుందో చంక భాగానికి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ వరకు ఖర్చు భాగం వేసుకోవాలని మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు పైన మార్కింగ్ చేసుకున్న దగ్గర కటింగ్ చేసుకోవాలి మధ్య భాగానికి. ఇది మనకి లోపల ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 పొరల మీద లోతు తీసుకోవాలి. 2 కట్ సైడ్లు కూడా లోపలికి ఉండే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకు లూజు ఎంతైతే ఉందో అంతవరకు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు మార్కింగ్ లూజ్ని బట్టి అక్కడి నుంచి మనం లోతు తీసుకోవాలి. కొంచెం మాత్రం తీసుకోవాలి లైట్గా ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ లోతు ఎప్పుడు కూడా మనకి ఎదర భాగానికి రావాలి. అది తెలియడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి లోతు దగ్గర. ఇప్పుడు మెడ భాగానికి
ముక్కలు కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి రౌండ్ నెక్ కాబట్టి ముక్కలు ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి మనం కింద బెల్ట్ భాగం కోసం తీసుకోవాలి. ఈ విధంగా బెల్ట్ భాగం కోసం తీసుకోవాలి. ఇవి మెడ భాగానికి మాత్రం ఎక్కువ తీసుకొని వాటిని జాయింట్ చేసుకోవాలి. వెనక భాగానికి ఎదర భాగానికి కూడా ఈ విధంగా ఈ క్రాస్ ముక్కలన్నిటిని కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.